దినవృత్తాంతములు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 1 నుంచి 40 వచనములు. ఇశ్శాఖారు కుమారులు నలుగురు. వారు తోల, పువ్వ, యాషూబు, షిమ్రోను అనువారు. తోల కుమారులు ఉజ్జీ, రెఫాయా, యెరీయేలు, యహ్మాయి, ఇబ్షాము, షెమూయేలు. తోలకు పుట్టిన వీరు తమ పితరుల ఇండ్లకు పెద్దలు. వీరు తమ తరములలో పరాక్రమశాలులై యుండిరి. దావీదు దినములలో వీరి సంఖ్య 22,600. ఉజ్జీ కుమారులలో ఒకడు ఇజ్రహయా. ఇజ్రహయా కుమారులు మికాయేలు, ఓబద్యా, యోవేలు, ఇష్షియా. వీరు 5గురు పెద్దలై యుండిరి. వారికి బహుమంది భార్యలును పిల్లలును కలిగియుండుట చేత వారి పితరుల ఇండ్ల లెక్కను వారి వంశములలో సేనకు చేరినవారు 36,000 మంది యుండిరి. మరియు ఇశ్శాఖారు వంశములన్నిటిలో వారి సహోదరులైన పరాక్రమశాలులందరూ తమ వంశావళుల చొప్పున 87,000 మంది యుండిరి. బెన్యామీను కుమారులు ముగ్గురు, బెల, బేకరు, యెదీయావేలు. బెల కుమారులు 5గురు, ఎజ్బోను, ఉజ్జీ, ఉజ్జీయేలు, యెరీమోతు, ఈరి. వీరు తమ పితరుల ఇండ్లకు పెద్దలు, పరాక్రమశాలులు. వీరి వంశములో చేరినవారు 22,034. బేకరు కుమారులు జెమిరా, యోవాషు, ఎలియేజరు, ఎల్యోయేనై, ఒమ్రి, యెరీమోతు, అబియా, అనాతోతు, అలెమోతు. వీరందరూను బేకరు కుమారులు. వీరు తమ పితరుల ఇండ్లకు పెద్దలు, పరాక్రమశాలులు. వీరందరూను 20,200. యెదీయావేలు కుమారులలో ఒకడు బిల్హాను. బిల్హాను కుమారులు యూషు, బెన్యామీను, యెహూదు, కెనాయానా, జెతాను, తర్షీషు, అహిషాహారు. యెదీయావేలు కుమారులైన వీరందరూను తమ పితరుల ఇండ్లకు పెద్దలు. వీరిలో యుద్ధమునకు పోతగిన పరాక్రమశాలులు 15,200 మందియుండిరి. షుప్పీము, హుప్పీము. ఈరు కుమారులు అహేరు కుమారులలో హుషీము అను ఒకడుండెను. నఫ్తాలీయులు బిల్హాకు పుట్టిన యహసాయేలు, గూని, యెసెరు, షిల్లేము. మనష్షే కుమారులలో అశ్రీయేలను ఒకడుండెను. సిరియా దేశస్థురాలైన ఉపపత్ని అతని కనెను. అది గిలాదునకు పెద్దయైన మాకీరును కూడా కనెను. మాకీరు హుప్పీము, షుప్పీముల సోదరిని పెండ్లియాడెను. దాని సహోదరి పేరు మయాకా. రెండవవానికి సెలోపెహాదని పేరు. ఈ సెలోపెహాదుకు కుమార్తెలు మాత్రము పుట్టిరి. మాకీరు భార్యయైన మయాకా ఒక కుమారుని కని అతనికి పెరేషు అను పేరు పెట్టెను. ఇతని సహోదరుని పేరు షెరెషు. అతని కుమారులు ఉలాము, రకేము. ఉలాము కుమారులలో బేదాను అను ఒకడుండెను. వీరు మనష్షే కుమారుడైన మాకీరునకు పుట్టిన గిలాదు కుమారులు. మాకీరునకు సహోదరి అయిన హమ్మోలేకెతు ఇష్షోదును, అబియేజెరును, మహలాను కనెను. షెమీదా కుమారులు అహేయాను, షెకెము, లీకి, అనియాము. ఎఫ్రాయిము కుమారులలో షూతలహు అను ఒకడుండెను. అతనికి బెరెదు కుమారుడు. బెరెదునకు తహాతు కుమారుడు. తహాతునకు ఎలాదు కుమారుడు. ఎలాదుకు తహాతు కుమారుడు. తహాతునకు జాబాదు కుమారుడు. వీనికి షూతలహు, ఎజెరు, ఎల్యాదు అనువారు పుట్టిరి. వారు తమ దేశములో పుట్టిన గాతీయుల పశువులను పట్టుకొని పోవుటకు దిగిరాగా ఆ గాతీయులు వారిని చంపిరి. వారి తండ్రి అయిన ఎఫ్రాయిము అనేక దినములు దుఃఖించుచుండగా అతని సహోదరులు వచ్చి అతన్ని పరామర్శించిరి. తరువాత అతడు తన భార్యను కూడగా అది గర్భము ధరించి ఒక కుమారుని కనెను. తన ఇంటికి కీడు కలిగినందున ఎఫ్రాయిము అతనికి బెరీయా అను పేరు పెట్టెను. అతని కుమార్తె అయిన షెయేరా ఉత్తరపు బెత్హోరోనును దక్షిణపు బెత్హోరోనును ఉజ్జెన్ షెయేరాను కట్టించెను. వాని కుమారులు రెపాహు, రెషెపు. రెపాహు కుమారుడు తెలహు. తెలహు కుమారుడు తహను. తహను కుమారుడు లద్దాను. లద్దాను కుమారుడు అమిహూదు. అమిహూదు కుమారుడు ఎలీషామా. ఎలీషామా కుమారుడు నూను.
నూను కుమారుడు యెహోషువ వారికి స్వాస్థ్యములైన నివాస స్థలములు బేతేలు దాని గ్రామములు, తూర్పుననున్న నహరాను, పడమటనున్న గెజెరు దాని గ్రామములు, షెకెము దాని గ్రామములు, గాజా దాని గ్రామములును ఉన్నంత వరకు వ్యాపించెను. మరియు మనష్షీయుల ప్రక్కనున్న బేత్షెయాను దాని గ్రామములు, తనాకు దాని గ్రామములు, మెగిద్దో దాని గ్రామములు, దోరు దాని గ్రామములు వారికుండెను. ఈ స్థలములలో ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు సంతతి వారు కాపురముండిరి. ఆషేరీయులు ఇమ్నా, ఇష్వా, ఇష్వి, బెరీయా, షెరహు వీరికి సహోదరి. బెరీయా కుమారులు హెబెరు, మల్కీయేలు. మల్కీయేలు బిర్జాయితునకు తండ్రి. హెబెరు యప్లెటును, షోమెరును, హోతామును వీరి సహోదరి అయిన షూయాను కనెను. యప్లెటు కుమారులెవరనగా పాసాకు, బిమ్హాలు, అష్వాతు వీరు యప్లెటునకు కుమారులు. షోమెరు కుమారులు అహి, రోగా, యెహుబ్బా, అరాము వాని సహోదరుడైన హెలెము కుమారులు జోపాహు, ఇమ్నా, షెలెషు, ఆమాలు. జోపాహు కుమారులు సూయా, హర్నెపెరు, షూయాలు, బెరి, ఇమ్రా, బెసెరు, హోదు, షెమ్మా, షిల్షా, ఇత్రాను, బెయేరా. ఏతేరు కుమారులు యొపున్యే, పిస్పా, ఆరా. ఉల్లా కుమారులు ఆరహు, హన్నీయేలు, రిజేయా. ఆషేరు సంతతి వారైన వీరందరూను తమ పితరుల ఇండ్లకు పెద్దలును ప్రాముఖ్యత నొందిన పరాక్రమశాలులును అధిపతులలో ముఖ్యులునై యుండిరి. ఆ వంశపు వారిలో యుద్ధమునకు పోతగిన వారి లెక్క 26,000.